పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచనం స్త్రీలకు, పురుషులకు, పిన్నలకు, పెద్దలకు, యవనస్తులకు, యవనరాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఈ పునరుద్ధాన దినాన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కొన్ని వారాలుగా మనము 90వ కీర్తన ధ్యానం చేస్తూ వస్తున్నాం. సుమారుగా ఒక 3 నెలల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం 3వ వచనంలోనికి ప్రవేశించాం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనంలోకి మనం వచ్చాం. ఈరోజు 3వ వచనాన్ని మనం ఒకంత ధ్యానం చేద్దాం. మనం చదివితే ఈరోజు మన ధ్యానాంశం 3వ వచనంలో మనిషి మట్టిగా మారవలసిందేనా అంశము అక్కడ మనం గమనించవచ్చు. అందరూ చెప్పండి, మనిషి మట్టిగా మారవలసిందేనా అనే అంశాన్ని మనం ఆ వచనం చదివి కొనసాగిద్దాం. చూస్తే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూడండి, ఎందుకని నా దేవుని బిడ్డలారా దేవుడు మనుష్యులను మరలా మట్టిగా మారుస్తున్నాడు? మనం ప్రశ్న వేసుకొని ఆలోచనలు చేయాలి. దానికి కారణం ఏమై ఉంటుందో కూడా మనం పరిశీలన చేయాలి. ఆ మట్టిగా మారుతున్న మనిషి యొక్క జీవితపు యొక్క అంతం వెనుకున్నటువంటి ఓ గొప్ప సత్యాన్ని కూడా తెలుసుకోవడానికి మనం దేవుని పాదాల చెంత ప్రతి మానవుడు కూడా గడపాల్సిన అవసరమై ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు దేవుని ఉద్దేశం ఏంటన్నమాట? మనిషిని మట్టిగా మార్చుటలో ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆయన వెలుగులో మనం ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. సాధ్యమైనంత వరకు మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి మనకు. ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. ఆయన సహాయము లేకుండా మనమేమి చేయలేము. ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ఎందుకంటే మనల్ని నడిపిస్తున్నవాడు 21వ శతాబ్దంలో ఆయన ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. సదాకాలం మనతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరిలో ఉంటాడో వాళ్ళు పాపం చేయరు. ఆయన ఎవరిలో ఉంటారో వారు పాపం చేయరు. ఆయన లేని వారే పాపానికి దాసులు అవుతారు. సరే, ఆ విషయం తర్వాత ఇప్పుడు నేర్చుకుందాం. ఈరోజు మొదటి విషయం మనం గమనిస్తే, ఎందుకు దేవుడు మనుషులను మట్టిగా మార్చుచున్నాడు? ఇదే మన మొదటి పాయింట్. ఎందుకు? అందరు చెప్పండి, పక్కన వాళ్ళని అడగండి. ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా సమాధానం వస్తుందేమో తెలుసుకోండి. ఎందుకు దేవుడు? అడగండి పక్కనున్న వాళ్ళని. ఏమని అడిగారు? ఎందుకంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే, సృష్టి ఆరంభములో దేవుడు భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాదులను, అట్లాగే సముద్రమును, అందులోని సమస్త జీవరాశులన్నిటినీ కూడా, పశువులను, మృగాలను, పక్షులను, నేల ప్రాకు ప్రతి పురుగును, ప్రతి జీవిని కూడా యేసయ్య కేవలం ఆయన వాక్కు చేత, ఆయన మాట చేత కలుగునుగాక అనగానే అవన్నీ కూడా కలిగాయి, పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా భూమి, ఆకాశములు, సముద్రము, అందులోని జలచరములు, అలాగే పశువులు, మృగాలు, నేలప్రాకు, పురుగులు, భూమి మీద ప్రతి వృక్షము, ప్రతిది కూడా మానవుడికి ఉపయోగపడే ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలన్నీ కూడా కలుగును గాక అంటేనే
ఆయన వాక్కు చేత కలిగాయి. ఇవన్నీ కూడా ఆయన వాక్కు చేత కలిగాయని ఆదికాండం 1వ అధ్యాయం మనం 1 నుంచి 25 వరకు మనకు చూస్తే ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా దేవుడు ఒక ఆలోచన చేశారు. ఇవన్నీ కలిగిన తర్వాత కూడా దేవుడు ఒక ఆలోచన చేస్తూ వచ్చారు. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని సృష్టి అంతా తయారు చేశాడు, కలుగునుగా కంటే వచ్చాయి. ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ఏంటో మనతో పంచుకుంటున్నాడు. చదువుదాం. ఆదికాండం 1:26. చూడండి, దేవుని యొక్క ఆలోచన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుని ఆలోచన సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఆలోచన చూడండి ఎంత ఉన్నతంగా ఉందో. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమనే చక్కటి ఆలోచన, చాలా ఉన్నతమైన ఆలోచన దేవుడు చేశాడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఈ వచనం గురించి. ఎప్పుడన్నా మనం ఆదికాండం ధ్యానం చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అయితే వారిని ఎలా తయారు చేశాడు? ఆయన ఏమన్నాడు? మొదటిగా మాట్లాడిన మాట దేవుడు మన పోలిక చొప్పున మన స్వారూప్యమందు నరులను చేయుదుమన్నాడు. మరి వారిని ఎలా తయారు చేశాడో 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడైన యెహోవా, చూడండి, దేవుడైన యెహోవా నేలమంటితో, చూడండి అక్కడ ఆలోచన చేశారు దేవుడు ఏమని? మన పోలిక చొప్పున, చెప్పరే, మన స్వరూపమందు నరులను చేయుదుమన్నారు. ఎలా చేశారు ఆయన అంటే నేలమట్టితో నరుణ్ణి చేయాలని చక్కటి ఒక ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 1:27కు వద్దాం. ఇక్కడి నుంచి ఆదికాండం 1:27కు వద్దాం. దేవుడు తన స్వరూపమందు ఎలా సృజించాడట? నేలమట్టికి ఏమిచ్చాడట? తన పోలికను, తన స్వారూప్యములో ఒక చక్కటి మానవ రూపాన్ని ఆయన తయారు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 2వ అధ్యాయం 7వ వాక్యం ఇప్పుడు చదువుదాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో, చూడండి చాలు, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలా చక్కటి ఒక సందర్భం. మనిషి కోతి నుండి పుట్టలేదు, మనిషి వేరే జంతువుల నుంచి రాలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం, రకరకాల శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం మనుషుడు ఎక్కడి నుండో పుట్టుకు రాలేదు. కానీ సాక్షాత్తు మనిషి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అరచేతిలో చెక్కబడినటువంటి మానవుడు ఉన్నతమైనటువంటి వానిగా దేవుడు చేశాడు. సమస్త సృష్టి కలుగునుగా కంటే పుట్టుకొచ్చాయి, కానీ మానవుడిని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, నరుడికి ఏమిచ్చాడట? జీవాత్మనిస్తే నరుడు ఏమయ్యాడట? ముందుకెళ్ళి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. చదవబడినటువంటి లేఖనములను బట్టి మనకు తెలిసింది, మనిషి ఎక్కడి నుండి వచ్చాడట? మట్టి నుండి వచ్చాడు. అందరు చెప్పండి, మట్టి నుండి మనిషి వచ్చాడు. దేవుడు వాడికి శరీరమును తయారు చేశాడు, అంటే బొమ్మగా. మట్టితో ఏం చేశాడట? ఒక బొమ్మ, అంటే ఒక శరీరాన్ని ఏర్పరిచాడు. ఒక శరీరాన్ని మట్టితో ఏర్పాటు చేశారు దేవుడు, అంటే బొమ్మగా మట్టి దేహాన్ని చేశాడు. సాక్షాత్తు దేవుడే తన చేతులతో చేశాడు. అలాగే ఆ పరమ తండ్రి తన జీవాత్మను కూడా వాని నాసికా రంధ్రములో ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మయ్యాడు. అందుకనే మనలో ఉన్నటువంటి ఊపిరికి, జీవానికి కారణభూతుడు యేసయ్యే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మనలో ఉన్న ఊపిరి, జీవము యేసయ్యదే, నీవు నీ సొత్తు కాదు.
యేసయ్య స్వరక్తము చేత విలువబెట్టి కొనబడిన వారము. ఆయన మనకు పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన చనిపోయారు. ఆయన మనకు నిత్య జీవాన్ని మరలా ఏదెను వనములో పోగొట్టుకున్న మహిమ దేహాన్ని ఇవ్వడానికి మరలా పునరుద్ధానుడై ఆయన సజీవుడిగా లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న గ్రూపులో పెట్టాను, పాపం వలన వచ్చు జీతం ఏంటంట? మరణం. పాపం చేస్తున్నారు విచ్చలవిడిగా. చచ్చిన తర్వాత దేవుడు ఎరుగు, ఇప్పుడైతే అన్నీ అనుభవిద్దాం. సచ్చినాకుంది అసలు జీవితం. పరలోకం పోతేనేమో అంతము లేని నిత్య రాజ్యంలో దేవునితో రారాజుతో ఏలుబడి చేస్తాం. ఇలాగే పాపం చేసి విచ్చలవిడిగా బతికితే అగ్ని ఆరదు, పురుగు. అర్థమవుతుందా? సచ్చిన తర్వాత అసలు జీవితం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ కొద్ది రోజులే ఉండడానికి వచ్చాం. ఆల్రెడీ మీకు చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు ఈ 90వ కీర్తన మోషే రాస్తున్నప్పుడు యాత్రికుల్లాగా పరదేశుల్లాగా అరణ్యంలో తిరిగారు. ఎక్కడికి వెళ్ళడానికి? వాళ్ళ స్వదేశమైన పరలోకమను కానానికి బయలుదేరడానికి. మనం కూడా నిరీక్షణతో బయలుదేరుతూ ఈ జీవితాన్ని యేసయ్య సన్నిధిలో కొనసాగిస్తున్నాం. ఎక్కడికట? మన కనానైనటువంటి పరలోకం. హల్లెలూయా. అందుకనే పాపం చేస్తే ఏమొస్తుందట? మరణం వస్తుంది. జాగ్రత్త. విచ్చలవిడిగా పాపం చేస్తే భూమి మీద ఉండగానే శిక్ష వేస్తాడు. మళ్ళా అక్కడికి వెళ్ళాక నరకంలో అగ్ని ఆరదు, యుగాలు అగ్నిగంధకంలో కాలి చావాలి. ధనవంతుల్లాగా ఒక నీటి చుక్క నా నోట్లో ఏమనన్నా కూడా వేసే దిక్కే ఉండరు. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకూడదు. హల్లెలూయా. జాగ్రత్త క్రైస్తవుడా, భక్తిని కాపాడుకోండి. పాపము చాలా అందంగా కనిపిస్తుంది. ముందు చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనలో ఉన్న జీవాత్మ ఎవరిదట? ఆత్మ ఎవరిచ్చారట? అందుకనే కీర్తనకారుడైన దావీదు అద్భుతంగా రాస్తాడు కదా, నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఒకవేళ దేవుడు ఇక్కడ నుంచి మనల్ని తీసుకెళ్తే ఈ దేహం వదిలి వెళ్ళిపోతుంది, కానీ అది ఆరిపోదు. దేవుని సన్నిధిలో నిరంతరం వెలుగుతుంది. ఒకవేళ దేవుడు తీసుకెళ్ళ మునిపే నువ్వు ఆర్పేసుకోవాలని ప్రయత్నిస్తే పాపము చేత నరకములో విలవిలలాడాలి. జాగ్రత్త. అందుకని నీ దేహములో ఉన్నటువంటి ఆత్మ, నీ దేహము కూడా ఎవరిదట? దేవుడిచ్చిందే. దేవుని పోలిక, దేవుని వచ్చే వారం చెప్తాను. దేవుని స్వరూప్యం ఏంటో, దేవుని పోలిక ఏంటో. ముందుకెళ్దాం. అలాగే మనం గమనిస్తే దేవుడు మట్టి దేహానికి మరణం లేకుండా ఆది మానవుడిని మహిమతో కప్పాడు. ప్రారంభంలో ఆది మానవుడికి మరణం అనేది లేదు. అసలు మరణ శాసనం అనేది దేవుడు రాయలేదు. మరణ శాసనం అనేది ఆయన రాయలేదు మానవులకి. వారు ఎప్పుడు నిత్యత్వంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ మట్టి దేహాన్ని మహిమతో కప్పాడు. దేంతో కప్పాడట? మహిమతో కప్పాడు. వారిని మరణించని వారిగా దేవుడు సృజించి ఏదైనా అందమైన ఏదైనా వనములో పెట్టాడు. కానీ అక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, చూస్తే మనం తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చు ఆ పండు దినమున నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. మరణ శాసనం అనేది ఆది దంపతులకు లేదు. ఎల్లప్పుడూ నిత్యత్వంలో ఉండటమే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ మాత్రం ఇచ్చాడు.
ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలివినిచ్చు పండు నువ్వు తినే దినమున నిశ్చయంగా చస్తావు, జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈరోజు దేవుని సేవకులు దేవుని ఆత్మ ప్రేరేపితులై చెప్తే పాపం చేస్తే చచ్చిపోతారు, పాపం చేస్తే నరకానికి పోతారంటే ఏమాత్రం కూడా భయపడటం లేదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిశ్చయముగా చస్తావు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. వీరి మంటి దేహములో అప్పటి వరకు అసలు పాపమే లేదండి. పాపముందా? వీరి మట్టి దేహములో అసలు పాపము లేదు. వాళ్ళు మహిమతో కప్పబడ్డారు. వారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి వారికి మరణం లేదు, వారికి మహిమ ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. వారికి మరణము లేదు, మహిమలో ప్రకాశిస్తున్నారు, మహిమతో నింపబడి ఉన్నారు. ఈరోజు నీలో ఆ మహిమ ఉందా? ఈరోజు ఆ మహిమ ప్రకాశము దేవుని మందిరానికి వస్తున్న మీలో ప్రకాశిస్తుందా? ఆ మహిమతో నింపబడుతున్నారా? ఆ మహిమతో కప్పబడుతున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే పాపముతో కప్పబడుతున్నారా? దేవుడు అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా మహిమనిక ఎన్నడే కానీ నేను ఎవడికి, ఎందుకంట దాన్ని దుర్వినియోగం చేశారు. ఆది మానవులు ఏం చేశారట? దుర్వినియోగం చేశారు. ఇప్పటి వరకు దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అందుకే నేను ఎవ్వడికి ఇవ్వను అని ఆయన ఉన్నతమైన తీర్మానం చేశాడు. మహిమతో వాళ్ళు ఉన్నారు. మహిమ ఉన్నంత వరకు వాళ్ళు మేము దిబంగరులమనే ఆ పాపపు యొక్క ఆలోచన వాళ్ళకు రాలేదు. మహిమలో ఉన్నంత వరకు, మహిమతో కప్పబడ్డంత వరకు మేము దిబంగరులము అని ఆ ఆలోచన భావమే వారికి లేదు. ఎప్పుడైతే దేవుని మాట మీరి పండు తిన్నారో అప్పుడే వారిలో నుండి మహిమ పోయి పాపం వారిలోనికి వచ్చింది. మేము దిబంగరులము అని భయపడిపోతున్నారు. మనం చదివినటువంటి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉందో నేనైతే లెక్కగట్టలేను. రేపు పరలోకం ఎప్పుడైనా మనం వెళ్తాం కదా, ఏదో ఒక రోజు ముందు వెనకాలో, అప్పుడు యేసయ్యని అడిగి తెలుసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచినప్పటికీ వాళ్ళు మహిమలో ఉన్నంత వరకు మేము దిబంగరులమనే ఆ ఆలోచన కానీ ఆ పాపపు యొక్క తలంపులు కానీ రాలేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరి పాపం చేశారో మేము దిబంగరులమని మొట్టమొదటిసారిగా భయపడటం ప్రారంభించారు. భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు అన్నమాట. ఆకులు చుట్టుకొని దేవుని స్వరం విని చెట్టు చాటున దాక్కున్నారు. ఈ దాగుకునే స్వభావం వారిలో ఎన్నడే కానీ అంతకు ముందు లేదు. పాపం చేసేవాడు భయపడతాడండి, తప్పు చేసేవాడు భయపడతాడు. అవునా కదా? తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు భయపడతాడు. పరిశుద్ధులు భయపడరు. ఏం చేయరట? పరిశుద్ధులు భయపడరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ ఒక డౌట్ రావచ్చు, లేకపోతే ఒక సందేహం. ఏంటంట? సందేహం ఎంతమందికి వచ్చిందా? సందేహాలు వస్తే ఎప్పుడో మనం వాక్యంలో పరిపూర్ణమయ్యే వాళ్ళం. నాకు కూడా సందేహం నిన్న వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు వచ్చింది. అదేంది యేసయ్య, మంచి చెడులు తెలివినిచ్చే పండు అని నువ్వే చెప్పావుగా, అది తిన్నంత మాత్రాన వాళ్ళకి ఆ మరణశిక్ష వేయాలా అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఆయన జవాబిస్తూ ఉన్నాడు. మీరేమంటారు?
మంచి చెడు అన్నాడు. తప్పేమన్నా ఉందా? మరి ఆ పండు తినొద్దు అన్నాడు. నేను అడిగింది వేరు, మీరు చెప్పేది వేరు. మంచి చెడు తెలివినిచ్చు, ఆ ఫలం తినొద్దు అన్నాడంటే అంటే వాళ్ళు గొప్పవారు కావద్దని దేవుని ఉద్దేశమా? దేవుడు స్వార్థపరుడా? అర్థమైందా? మీరు అంటారు కదా, చెవులకు దిద్దులు పెట్టుకుంటే ఏమవుతుంది, ఫంక్షన్కి పోతే ఏమవుతుంది, విగ్రహాల కాడ తింటే ఏమవుతుంది? చెప్పండి. రకరకాలుగా మాట్లాడతారుగా మీకు సంబంధించినట్లుగా. మాట వినకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. దానికి సంబంధించిందే ఇది. సేవకుడి మాట వినకుండా, దేవుడి మాట వినకుండా, మీ అందరికీ చెప్తున్నాను, సంఘస్థులకు, ఆడవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నారు, మీరు పాట పాడిన, వాక్యం చెప్పిన, నెత్తి మీద కొంగు లేకుండా ఎవరు కూడా కనపడొద్దు. ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ అయిపోతుంది. ఆడవాళ్ళు నెత్తి మీద కొంగు లేకుండా వాక్యాలు చెప్పటం, పాటలు పాడటం. మీకు చీరపైట ఆగపోతే ఒక గుడ్డముక్క తెచ్చి కట్టుకొని ఉండండి, అంతే. అర్థమవుతుందా? వాళ్ళని చూసి వీళ్ళని చూసి పాడవకండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి పాడవకండి. అక్షయ అలంకారంతో మనం ఉండాలి. ప్రవర్తన సరిగా లేకుండా నువ్వు ఎంత పాట పాడినా, ఎంత వాక్యం చెప్పినా అది వ్యర్థమే. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువైపోయారు ఆడవాళ్ళు. లిప్టిక్లు, నెత్తేమో డిజైన్ వేసుకొని రంగులుగా మెరుస్తూ, నెత్తి మీద కొంగు వేసుకోకుండా వీళ్ళందరూ యేసయ్య వాక్యాన్ని, ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 6 నుంచి చూడరేళ్ళు. ఆ వాక్యం చెప్పే వాళ్ళని చూస్తారు ఈ ఆడవాళ్ళంతా. నా మీదకి రావద్దు. ఆమెగా అంత పాస్టరమ్మే ఆమె స్టేజ్ మీద అలా ఉంటే మనం ఆఫ్టర్ విశ్వాసం మనకేంటి? మనల్ని పట్టించుకుంటా దేవుడు? పట్టించుకుంటాడు. జాగ్రత్త. లెక్క తీస్తాడు ఒకరోజు. హల్లెలూయా, హల్లెలూయా. పట్టించుకుంటాడు ఒకరోజు. అపవాదికి చోటు ఇవ్వద్దు, అంతే. ఏమంటారు? మేము ఇస్తామయ్యా అంటారా? చెప్పండి. హల్లెలూయా. ఇస్తారా? ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. దేవుణ్ణి అవమానపరిచినట్టు మీరు స్త్రీలకు ఒక మంచి ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. దాన్ని నిలబెట్టుకుని దేవుని కనపరచండి, అంతే. వద్దయ్యా మేము కొంగేసుకోమయ్యా, మేము గుడముక్క కూడా కట్టుకోమయ్యా అంటే మంగళాయన కాడికి పోయి ఫ్రీగా డబ్బులు నేనే ఇస్తా, గుండు కొట్టించుకొని ఎల్లప్పుడూ నిత్యం ప్లేన్ అండ్ ప్లేన్గా లలితా జ్యువెలరీ ఆయన ఉంటాడు కదా, డబ్బులు ఊరికి ఎవరికి రావని ఎప్పుడు అట్టనే ఉండండి. మిమ్మల్ని వేసుకోమని కూడా, కొంగు కప్పుకోమని కూడా నేను అడగను అసలు ఎప్పుడు కూడా. ఎందుకంటే బైబిల్లో ఉంది ఆ మాట. ఏ స్త్రీ అయినా తనకు బయట కొంగు వేసుకోవడం అవమానం అనిపిస్తే, బాధ అనిపిస్తే వాళ్ళు తల వెంట్రికలు కత్తిరించుకోవాలను అని రాయి. నా మాట పట్టించుకోవద్దు, దేవుని మాట పట్టించుకోండి. మీకు అవమానం అయితే. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాం? హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? మంచి చెడు దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే ఈ సందేహం మన మదిలో మెదులుతున్నప్పుడు దేవుడు నాకు నిన్న తెలియజేశాడు. మంచి చెడు తెలివినిచ్చే పండే కదా అని ఈ మాత్రం దానికే దేవుడు మరణం రప్పించాలని ఆవేశపడుతుంటారు కొంతమంది అజ్ఞాన అంధభక్తులు అన్నమాట.
దేవుడు సమస్తమును చేసినప్పుడు అది మంచిగా చేశాడనే మాట బైబిల్లో ఆ ఆదికాండం 1వ అధ్యాయంలోనే 7 పర్యాయాలు రాయబడింది. దేవుడు సమస్తమును చేసినప్పుడు ఎలా ఉందట? మంచి, అంత మంచి, చెడేమీ లేదు, చెడేమీ లేదు. అందుకనే 7 పర్యాయాలు ఆ మాట రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 13వ వచనములో, ఆదికాండం 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 21వ వాక్యంలో, ఆదికాండం 1వ అధ్యాయం 25వ వాక్యములో, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యములో 7 సార్లు దేవుడు ఈ సృష్టి అంతటిని చేసినప్పుడు అదంతా మంచిదిగా ఉండినట్లు చేశాడు. చెడు ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చేశాను ఉన్నది అని అంటే దేవుని సృష్టిలో చెడు ఎక్కడ లేదని అర్థం. అయితే చెడు చేసేవాడు ఉన్నాడని మాత్రం మనం గ్రహించాలి. వాడు పరలోకములో నుండి త్రోయబడిన దూత సాతానుడు, లూసిఫర్. దేవుని సృష్టిలో చెడు లేదు, మంచే ఉంది. మంచిని చెడు చేయడానికి త్రోయబడి ఒకడున్నాడు, వాడు సాతానుడు. ఎవరంట? త్రోయబడిన దూత, వాడు సాతానుడు. వాడు వీరి దగ్గరికి వచ్చి, ముందే దేవునికి తెలుసు, వీళ్ళ దగ్గరికి వచ్చి చూపునకు అందమైనది రమ్యమైన ఆ పండు మీరు తింటే దేవతల వలె ఉంటారని ఉబ్బి తబ్బిబ్బజేస్తాడు, పొగుడుతాడని. ఆ పండులో ఏం లేదు కానీ దాన్ని కారణంగా అపవాది చూపిస్తాడనే దేవుడు మంచి చెడు అనే మాటలు ఉపయోగించి వారిని మరణం అనే భయం వారికి కలగజేశాడు. మనం చెప్తాం కదా మన పిల్లలకు, ఒరే అటువైపు వెళ్ళకురా, వెళ్తే అక్కడ బాగుంది, అందులో పడి చస్తావు, నీకు ఈత రాదు. ఎందుకంట? వాడికి ప్రాణహాని ఆ అపాయం ద్వారా పొంచి ఉంది కాబట్టి హెచ్చరికలు జారీ చేస్తాం. ఇదిగో ఇక్కడ కరెంట్ ఉంది, ఆ కరెంట్లో హీటర్ పెట్టి ఉంచాం, పిల్లలు దాని దగ్గరికి వెళ్ళకండి, ముట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొట్టి చచ్చిపోతారు. జాగ్రత్తలు చెప్తాం మనం తల్లిదండ్రులం. ఎందుకు? ప్రమాదం అనేది పొంచి ఉంది, జాగ్రత్త పడతారని, పద్ధతిగా ఉంటారని, మర్యాదగా ఉంటారని. దేవుడు కూడా హాని చేసేవాడు ఒకడున్నాడు. ఈ పండును ఉపయోగించే వాళ్ళని పాపములో నెట్టివేస్తాడనే దేవుని అందమైన సృష్టి, మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో ఉండి దేవుని సింహాసనానికి వారసులైన మానవుణ్ణి దేవుని కాకుండా చేస్తాడనే దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావు, దాని జోలికి ఎన్నడే కానీ ఆదాము నీవు వెళ్ళొద్దు అని చెప్పాడు. ఎందుకంటే మంచి చెడు అని ఎందుకు ఉపయోగించాడంటే చెడు చేసేవాడు ఒకడున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, అది చూపునకు చాలా అందంగా రమ్యంగా ఉంటుంది, మీరు మోసపోకూడదు అని. హల్లెలూయా. అందుకే దేవుడు ముందే చెప్పాడు, ఆ పండు జోలికి వెళ్తే మీరు చస్తారు అనే కఠినమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించారు వాళ్ళు. ఏం చేశారట? ఆజ్ఞను అతిక్రమించారు. ఆ పండు అపవాది ద్వారా వారి చేతికి ఇవ్వబడింది. అంటే వారి ఆలోచనలు దేవతల వలె ఉంటారు అనేసరికి ఉన్న ఆల్రెడీ వాళ్ళు నిత్యత్వంలో మహిమతో కప్పబడి ఉన్నారు. కానీ అపవాది పేరాశ చూయించాడు. యేసుకు కూడా ఏం చూయించాడు? ఈ రాళ్ళు
నీకు బాగా ఆకలేస్తుంది, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని ఆశలు రేపుతున్నాడు. ఇదిగో భూలోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు సాగిలపడి నమస్కారం చేయి, మృక్కు. ఆశ, ఆలోచన వీళ్ళకు కూడా వాడు పుట్టించాడు. వాళ్ళు ఆ పండును చూసి మేము దేవతల వలె ఉంటామని ఊహించుకున్నారు. ఏం చేశారట? మనం ఊహించుకుంటాం ఒక్కోసారి, ఇలా చేస్తే అలా ఉంటుంది, ఇలా ఉంటానేమో, అలా ఉంటానేమో, ఊహించుకుంటూ ఉంటాం. ఏం చెప్పండి? ఊహించుకుంటూ ఉంటాం, ఊహల్లో తేలాడుతూ ఉంటాం. మీరు దేవతల వలె ఉన్నారు అనగానే ఊహల్లో గాలిలో మేడలు కడుతున్నారు, బాబేలు గోపురం లాగా ఊహల్లో తేలాడిపోతున్నారు. ఊహించుకొని 2 మరణాలు తెచ్చుకున్నారు. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. మహిమను కోల్పోయారు. మహిమను, శరీర మరణానికి ఆయుష్కాల పరిమితి వచ్చేసింది. ఇందాక చెప్పాను, వారికి మరణము లేని జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మరణాన్ని కావాలని తెచ్చుకున్నాడు మనుష్యుడు. ఎవరి మాటలు విని? చెడు చేసేవాడి మాటలు విని. అందుకే మంచి చెడు పండుగ అది ఇచ్చేది అపవాది ఇస్తాడు. దాని దగ్గరికి వెళ్ళొద్దు, దాన్ని ఉపయోగించుకుంటాడు వాడు ఉపయోగించుకునే ఉన్నాయి, వాటి జోలికి మనం వెళ్ళొద్దు. సృష్టిలో వాడు ఉపయోగించుకొని బక్కిలో నుంచి పడవేసే కొన్ని ఉన్నాయి, వాటి జోలికి మనం ఎంత మాత్రం వెళ్ళకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుడి. సంఘాన్ని ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకండి అని చెప్తున్నాడు. ఎందుకు? వాటిని ఉపయోగించుకొని మిమ్మల్ని నరక కోపానికి పాత్రులుగా చేస్తాడని.